హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణని నా తమ్ముడు జాన్య స్వామి ఎల్లవెల్లా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్లనే నాకు మీరు ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను డిఫరెంట్గా రీడింగ్ చేయడానికి, యూనివర్స్ని క్వశ్చన్స్ అడగడానికి నాకు ఒక హ్యాపీగా నేను అనిపిస్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్యామిలీ ఇంకా కొంచెం పెద్దదవుతుంది. అగైన్ మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. అది వేరే వాళ్ళకి చేరడం వల్ల వాళ్ళ లైఫ్లో కూడా ఏమన్నా హిడెన్ బ్లాకేజెస్ ఉంటే అవి తొలగడానికి మీరు ఒక దారిని చూపించిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చండి. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీరు పర్టికులర్గా అప్పుడు వీడియోని వెతకాల్సిన అవసరం ఉండదు. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీరు చూడవచ్చు, ఎప్పుడైనా చూడవచ్చు, మీ వీలుని బట్టి చూసుకోవచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. అగైన్ ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు రిజనేట్ అవుతాయండి. 100% మీకు మాత్రం రిజనేట్ కాదు. ఆ 100% మీకు తెలుసుకోవాలి నా లైఫ్లో ఏమవుతుందో అని మీకు కానీ అనిపిస్తే కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మెసేజ్ చేయండి. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇంకా టారో కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు టారో కోర్స్ నేర్చుకోవడానికి కూడా ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అందిస్తాను. అగైన్ నేను ఇన్స్టాగ్రామ్లో పేజీని ఓపెన్ చేశానండి. అక్కడ డిఫరెంట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను. మీరు నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ని మీరు ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారు. అక్కడ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నానండి. ప్లీజ్ దయచేసి నాకు మీరు ఎంత సపోర్ట్ ఇస్తే నేను అంత యూనివర్స్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి మీకు కావాల్సిన విధంగా రీడింగ్ చేయడానికి నాకు ఒక హోప్ అనేది వస్తుందండి. దిస్ ఈజ్ ట్రూ. మీకు తెలిసింది, మీకు తెలియంది ఏమీ లేదు. నేను డైలీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అగైన్ ఈరోజు ఏంటి అంటే అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా ఏది అడ్డపడుతుంది, అసలు మీరు ఏ పనులు చేసినా కూడా ఎందుకు స్టాప్ అవుతూ ఉన్నాయి, మీకు ఒక క్లారిటీ అనేది ఎందుకు రావటం లేదు మీ లైఫ్లో అనేది చూద్దాం. అసలు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఎందుకు అలా జరుగుతుందంటే అండి మీ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాపే దీనికి కారణం అండి. ఎందుకు అంటే మీ పర్సన్ ఏమో తన లైఫ్లో తను ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లో మీరు ఎంత మాట్లాడాలి అని చూసినా కూడా మీరు ఆ మాటలు అనేవి వాళ్ళ వరకు వెళ్ళటం లేదు. అంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లో అయినా వేసి ఉండొచ్చు, లేదంటే అనదర్ పర్సన్ హ్యాండ్ ఓవర్లో అయినా వాళ్ళు ఉండి ఉండొచ్చు. అందుకోసము మీ మాటలు మీరు చెప్పాలనుకున్న మాటలు కానీ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నది కానీ మీ పర్సన్ వరకు అది చేరటం లేదు. కాబట్టి మీరు ఏమి అనుకున్నా కూడా అది జరగకపోవడానికి కారణం ఏంటంటే మీ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ అండి. మెయిన్గా కమ్యూనికేషన్ గ్యాప్ ఇక్కడ చూపిస్తుంది. అయితే యూనివర్స్ ఏం చెప్తుందంటే అది మీకు త్వరలోనే ఆ బ్లాకేజెస్ ఏముందో, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ బ్లాక్ అయింది కదా, అది ఏముందో అది తీరిపోబోతుంది అని చూపిస్తుందండి. మీ లైఫ్లో హ్యాపీనెస్ రాబోతుంది. మీరు ఒకరికొకరు హ్యాపీగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ హ్యాపీగా ఉండబోతున్నారు. అగైన్ మీరు అంటే ఒక కొత్త జంటలాగా మళ్ళీ మీ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అని యూనివర్స్ చెప్తుంది. మెయిన్గా అయితే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ చూపిస్తుందండి. అగైన్ మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. అసలు తనేంటి ఎలా అనేది మీరు ఇప్పుడు ఈ రీడింగ్లో మనం చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సన్ గ్లాసెస్, బ్లూవింగ్ కిస్, ఫియోనిక్స్,
లవ్, బ్లాక్ స్టాబింగ్, సుడెక్షన్, ఓకే. ఇంకా కొన్ని చూద్దాము, లవ్ మెసేజెస్ కూడా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ అనుకోండి, నేను కార్డ్ సఫర్ చేస్తున్నప్పుడు. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. అసలు మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ వాళ్ళ నిజ స్వరూపం ఏంటి అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అక్కడ? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ మాత్రం ఇచ్చిందండి. మీ మీద వాళ్ళు ఫిజికల్ అట్రాక్షన్తో ఎక్కువగా ఉన్నారు. వై డూ ఐ ఫీల్ దిస్ వే? ప్లీజ్ డూ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. I need to hold back my true feelings for you. Don't treat me the way you do. I don't deserve it. The heat between us is intense. Okay, done. It is all too much. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా రీడింగ్ చూసేసి మనము ఫర్దర్గా క్లారిఫికేషన్ అనేది తీసుకుందామండి. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారండి. ఇక్కడ మాత్రము అంటే వాళ్ళు వాచ్ చేసేది మీకు తెలియనియటం లేదు, అంతే. వాళ్ళేమో మిమ్మల్ని చూడటం లేదు, మిమ్మల్ని గమనించటం లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. ఎందుకు వాచ్ చేస్తున్నారంటే తన లైఫ్లో జరిగిన పెయిన్ వల్ల ఉండొచ్చు. మీ నుంచి దూరంగా వెళ్ళి మీకు అబద్ధాలు చెప్పి మీకు ఏ విధంగా పెయిన్ ఇవ్వాలో ఆ విధంగా పెయిన్ ఇచ్చి వాళ్ళు సడన్గా మాయమైపోయి వేరే వాళ్ళ లైఫ్ అట్రాక్షన్లోకి వెళ్ళిపోయిన పర్సన్కి ఒక షాకింగ్ అనేది జరిగింది వాళ్ళకి. అందుకు వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళ మైండ్ ఇప్పుడు చేంజ్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనల వల్ల వాళ్ళ మైండ్ అనేది చేంజ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు న్యూగా అయ్యారు. వాళ్ళు ఆలోచనల విధానంలో కానీ బట్ థింకింగ్లో కానీ డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీ మీద అట్రాక్షన్ ఎక్కువైపోయింది. వాళ్ళు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళ మీద ఉన్న సంథింగ్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ని ఏదో వీళ్ళు ఓకే అనేసి వెళ్ళిపోవడం అనేది జరగడం వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పెయిన్ అనుభవించడం జరిగింది. ఇప్పుడు మీ మీద అన్కండిషనల్గా ప్రేమ అనేది ఎక్కువ అయ్యింది. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఒక స్వచ్ఛమైన ప్రేమని ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీ మీద ప్రేమ, ఆప్యాయత, ఎమోషనల్ ఫీలింగ్ మళ్ళీ వాళ్ళకి కలుగుతూ ఉన్నాయండి. అగైన్ మీ అక్కడ చూడండి, వాళ్ళు మీ మీద అఫెక్షన్, అట్రాక్షన్ ఇంకేం చెప్పాలి, అది ఏ విధంగా అన్కండిషనల్గా ఎక్స్ప్రెస్ చేయలేనంత విధంగా మీ మీద వాళ్ళకి ప్రేమ అనేది కలుగుతూ ఉంది. అందుకే వాళ్ళు నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నానో అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. వాళ్ళు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉన్నారు, అసలు నీకేం మంచిది అనిపిస్తే అది చెయ్యి, ఎందుకంటే నేను ఇచ్చిన పెయిన్ అలాంటిది. మీకు ఆ పెయిన్ నుంచి మీరు బయటపడడానికి మీరెన్ని బాధలు పడ్డారో నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మీ మీద ఉన్న ట్రూ ఫీలింగ్ని మాత్రము వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు, అది హోల్డ్ చేయలేకపోతున్నారు. ఆ ఫీలింగ్స్ని కూడా వాళ్ళు స్టాప్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ని వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు ఏ విధంగా నన్ను ట్రీట్ చేస్తున్నావో అసలు నేను నీకు దానికి తగిన వ్యక్తినో కాదో అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి మన ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటనలు అన్నీ నాకు బాగా గుర్తు ఉన్నాయి. అవి ఏ విధంగానూ మర్చిపోవడానికి నాకు
చేత కావటం లేదు, ఇది ఇంతటితో అయిపోయిందా అని నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉన్నాను. ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది చాలా ఎక్కువ అంటే మీరు నాకు తెలియకుండా నాకు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే మీరు చాలా ఎక్కువ ఇచ్చేసారండి వాళ్ళకి. అసలు ఇవ్వాల్సిన దానికంటే మీ గురించి మీకంటే తన గురించి ఎక్కువ మీరు ఆలోచించారు. అది ఇక్కడ బాగా కనిపిస్తుంది. అందుకే మీ పర్సన్ ఈ విధంగా తయారయ్యారు. తన లైఫ్లో జరిగిన హిడెన్ ట్రూఫ్ ఏంటి అనేది మాత్రం మీకు ఏ విధంగా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి చెప్తే మాత్రమే మీరు తెలుసుకోగలరు. అది కూడా చెప్పింది నిజమో కాదో కూడా మీకు తెలియదు. అంత అంత హోల్డ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ అనేది. ఇక్కడ అగైన్ నేను కార్డ్ సెఫల్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ గుర్తుంటే వాటిని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ చిరునవ్వుతోటే ఆ స్మైల్ ఫేస్ తోటే ఈ రీడింగ్ అనేది చూడండి ప్లీజ్. దయచేసి పెయిన్తో మాత్రం చూడొద్దండి. ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు తొందరలో పాజిటివ్నెస్ రావడానికి ఒక హెల్ప్ అనేది అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సన్ గ్లాసెస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. యూనివర్స్ అయితే ఒక కార్డ్ ఇచ్చేసింది ఎవరి ఎనర్జీ కనెక్ట్. ఎందుకు అంటే మీరు చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ మేల్ చూస్తున్నా ఫిమేల్ చూస్తున్నా నాకైతే అది తెలియదు, కానీ మీరు ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్గా ఉంది. మీరు ఎలాగంటే ఒక గుడ్ అంటే ఒక లుకింగ్లో దేంట్లో అయినా కూడా మీరు ఒక స్మైల్ చేస్తే చాలండి. ఆ ఇన్నోసెంట్గా మీరు ఆ స్మైల్ చేసే విధానం కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు వేరే వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ అన్ని సంథింగ్ ఇస్ గుడ్ క్వాలిటీస్ మీలో ఉన్నాయి. అందుకే వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వాచ్ చేయకుండా వాళ్ళు ఏమి ఉండటం లేదు ఇక్కడ. అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఏది వదులుకోవడం తనకి ఇష్టం లేదు. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది చూడండి. ఇక్కడ 6 ఆఫ్ హ్యాండ్స్. తను ఆలోచనల్లో విధంగా మూవ్ అయ్యారు. మీతో ఉంటేనే తనకు ఒక విజయము అన్నీ అని తనకు అర్థమైంది. తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, అది దాని నుంచి వాళ్ళు బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. బ్లూవింగ్ కిస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. ఎందుకంటే ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళు మీరు ఒక ఇండిపెండెంట్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్. మీరు మీ లైఫ్లో పిల్లలు ఉన్నా కూడా లేరు, మీ పిల్లలు లేకపోయినా కూడా మీరు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా మీ ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా కానీ ఒక దేంట్లో అయినా కూడా ఎవరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పోషించుకుంటూ మిమ్మల్ని మీ లైఫ్లో మీరుంటూ మీరు స్టెబిలిటీగా ఉన్న పర్సన్. కాబట్టి ఇక్కడ తనకి ఏంటంటే మీ మీద ఇప్పుడు ప్రేమ మళ్ళీ కలుగుతూ ఉంది. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది పిల్లలు లేని వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, అంటే సింగిల్గా ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అగైన్ ఇక్కడ విడోస్ కూడా కనిపిస్తూ ఉన్నారండి ఇక్కడ. బట్ ఎవరికి ఇది రిజనేట్ అవుతుందో చూసుకోండి. అగైన్ వాళ్ళ లైఫ్లో తనకి ఎటువంటి అక్కడ ఉన్న పర్సన్స్ ఎటువంటి ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మెంటల్గా కానీ తనకి ఎటువంటి ఆఫర్ ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళు చూడటం లేదు. తను ఒక ఏంటంటే నాకు ఇంకా నా పర్సనే కావాలి అని భీష్మించి కూర్చుంటారు కదా, ఇంకా చిన్నపిల్లలు అటెంప్ట్ చేస్తారు చూడండి, ఆ టైప్గా ఉంది వాళ్ళ మనస్తత్వం. ఇప్పుడు నాకు ఇంకా ఏ విధంగా అయినా కానీ నా పర్సన్ని చేరుకోవాలి అనేది. ఫియోనిక్స్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేశారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చిందో యూనివర్స్. తన లైఫ్లో తను అన్నీ పోగొట్టుకున్నారు. తను
చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తన మీద తనకి అసహ్యం కలుగుతుంది. తను ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎందుకు క్రియేట్ చేశాను, అసలు ఎందుకు క్రియేట్ చేసుకున్నాను నేను ద హెర్మెట్, దానికి నేను ఈ విధంగా ఎందుకు మారాను, అసలు నాకు విచక్షణ జ్ఞానాన్ని నేను కోల్పోయాను, నేను ఇంత మంచిగా ఆలోచించే పర్సన్ని ఎందుకు నాకు ఈ విధంగా ఆలోచించి నేను నా పర్సన్ లైఫ్లో ఒక పెద్ద అగాధాన్ని ఏర్పరిచి నేను ఇప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నాను, అన్ని విధాలుగా లాస్ ఎందుకు వస్తుంది, నేను ఏ పని చేసినా కూడా ఆ పని నాకు ఎందుకు కలిసి రావటం లేదు అనేది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ మైండ్ ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ని తీసేసుకొని వాళ్ళు ఎట్లా అంటే మళ్ళీ ఒక గుడ్ పర్సన్ లాగా తయారవుతున్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న సెకండ్ అంటే నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది కదండి, ఒక సైడ్ బొమ్మ ఒక సైడ్ బొరుసు. మనకి ఇప్పుడు బొమ్మ కరెక్ట్ కాదు అంటే బొరుసు సైడ్ కరెక్ట్గా ఉంటుంది, అంటే అది వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు. ఏది నేను తప్పు చేశానో అది వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు. ఆ పశ్చాత్తాపం అనేది వాళ్ళకి వచ్చింది. వాళ్ళు మీకు కాలర్ మెసేజ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు, కానీ మీ కాలర్ మెసేజ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కాలర్ మెసేజ్ చేస్తూ కూడా బాగుంటుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. లవ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూ ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలంటే కూడా ఒక వే కావాలి, ఏ విధంగా మీ దగ్గరికి రావాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. ఇది ఏంటంటే తను ఒక్కరి వల్ల కాదు, ఎవరైనా మింగల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తను. అందుకే మీ మీద ఉన్న ప్రేమని, అఫెక్షన్, అట్రాక్షన్ వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ అగైన్ చూడండి, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్. వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా చేయాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో సంథింగ్ ఏదో నెగిటివ్నెస్ ఉండడం వల్లనే వాళ్ళు అక్కడ హోల్డ్ అవ్వడం జరిగింది. ఆ నెగిటివ్నెస్ని తొలగిపోయి వాళ్ళు ఒక స్టెబిలిటీ పర్సన్ లాగా, ఒక అన్ని విధాలుగా ఆలోచించే పర్సన్ లాగా తయారవుతూ ఉన్నారు. అది వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళ కళ్ళ ముందు తన లైఫ్లో జరిగే చేంజ్ ఏంటి అనేది కనిపిస్తూ ఉంది. తను ఏ విధంగా మాయలో ఇరుక్కున్నాను అనేది కూడా తనకు అర్థమైంది. ఇప్పుడు బ్యాక్ స్టేపింగ్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే చూడండి, అక్కడ హార్ట్ బ్రేక్, ఇక్కడ హార్ట్ బ్రేక్. ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారు చూడండి యూనివర్స్. నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను యూనివర్స్కి, నా కృష్ణకి, నా తమ్మితోటి ఆంజనేయ స్వామికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానండి. దట్ ఈస్ ట్రూ. మీరు కూడా నాకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేలో నేను వచ్చాను అంటే నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు, అది కృష్ణకు తెలుసు. బట్ దానికి ఒక సపోర్ట్ అనేది ఇక్కడ నా ఫ్యామిలీ వల్లనే, అంటే మీరే నా ఫ్యామిలీ, మీరే నాకు ఆ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నేను ఎలా చెప్తున్నా కూడా, నేను నా వాయిస్ బాగుందో లేదో అన్ని విధాలుగా కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు ఇంత ఈ ఛానల్ని సక్సెస్ చేస్తున్నారంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ అండి. మీరు ఎవరు చూస్తున్నారో వాళ్ళందరిది క్రెడిట్, వాళ్ళకందరికీ నేను రుణపడి ఉంటాను. ఇక్కడ చూడండి, హార్ట్ బ్రేక్, తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు అబద్ధాలు చెప్తూ, ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటూ, ఒకరికొకరు ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ ఒకరికొకరు లాస్ చేసుకుంటూ వాళ్ళు చాలా బాధ అనేది పడుతూ ఉన్నారు. అందుకు వాళ్ళకి అర్థమయ్యింది ఇప్పుడు ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది, మీకు ఇచ్చిన పెయిన్ అనేది ఎలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత అక్యురేట్గా ఇచ్చిందో చూడండి ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. వాళ్ళు మీ దగ్గర నుంచి తీసుకొని అవసరం లేని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు బెగ్ చేసే పరిస్థితికి వాళ్ళు వచ్చారనమాట. అంటే అర్థం చేసుకోండి, అంటే రివర్స్. మీరు ఏ విధంగా మీరు ప్రాధేయపడ్డారో, మీరు ఇస్తే వాళ్ళు
మళ్ళీ మీరు ఏ విధంగా మీరు ప్రాధాయపడ్డారో అదే విధంగా వాళ్ళు ఇప్పుడు ప్రాధాయపెడుతూ ఉన్నారండి. వై డూ ఐ ఫీల్ దిస్ వే అని మావి వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వై డూ ఐ ఫీల్ దిస్ వే అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే తను ఎమోషనల్గా మీకు ఇంకా ఇప్పుడు దగ్గర అవుతూ ఉన్నారు. ఇంతకుముందు ఉన్న ఎమోషనల్గా వాళ్ళు మీతోటి అటాచ్మెంట్ అనేది లేదండి ఇక్కడ రియల్గా. అప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళే కాదు. అప్పుడు ఎమోషనల్ అటాచ్మెంట్ లేని పర్సన్ ఇప్పుడు ఎమోషనల్గా మీకు అటాచ్మెంట్లోకి వచ్చారు కాబట్టి మీకు ఒక కప్ ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అని అనుకుంటున్నారు. అంటే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని రావాలి. ఊరికనే వస్తే అది బాగుంటుంది కదా. మనం ఇప్పుడు చూడండి, ఎవరింటికన్నా వెళ్తే ఊరికే చేతులు ఊపుకుంటూ వెళ్ళామనుకో మంచిగా అనిపించదు కదా. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అది ఫస్ట్ టైం వెళ్తున్నాము, లేదు మళ్ళీ విజిట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వెళ్తే వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది, మనకి పోయినందుకు కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకు తను ఈ విధంగా ఫీల్ అవుతున్నాను అంటే అగైన్ చూడండి, తన లైఫ్లో సంథింగ్ నెగిటివ్నెస్ని వాళ్ళని హోల్డ్ చేయడం వల్లనే వాళ్ళు మీకు కమ్యూనికేషన్ అనేది చేయలేకపోయారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటికి రావడం అనేది జరిగింది. ఇక్కడ పెట్ ఎనర్జీ కనిపిస్తుంది. మీకెవరికో ఇక్కడ చూసే వాళ్ళకి, మీకైనా మీ పర్సన్స్కి అయినా కానీ పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం అండి. ఆ పెంపుడు జంతువుల వల్లనే మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ ఒక న్యూ వేలో వెళ్ళబోతుంది. ఎందుకు అంటే ఆ పాజిటివ్నెస్ అనేది వాటిలో ఉంటుంది. వాటిలో ఎప్పుడు నెగిటివ్నెస్ ఉండదు. మన ఇంట్లో ఏ పెంపుడు జంతువులు పెంచుకున్నా కూడా వాటిలో నెగిటివ్నెస్ అనేది ఉంటుందండి. ఆ పాజిటివ్నెస్ మీకు హెల్ప్ అయ్యింది ఇప్పుడు. ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ డూ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ఎందుకు అంటే వాళ్ళు కూడా ఇంక ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేయాలనుకునే ఆలోచించారండి. ఆ ఎండ్ అయిపోతుంది, ఇంకా అసలు ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఇంకా నేను అసలు ఈ రిలేషన్షిప్లో నేను మళ్ళీ వెళ్ళను అనుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యూనివర్స్ వాళ్ళు అనుకున్న దానికి తారుమారు చేసింది. సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో ఏదో బాండింగ్ అనేది ఇంకా మిగిలిపోయింది. సంథింగ్ మీ ఇద్దరు ట్రావెలింగ్ అనేది ఇంకా చెయ్యాలి. అందుకోసమే వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి పంపించడం జరుగుతుంది. యూనివర్స్ డెత్ అయిపోయింది అనుకున్న రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ అనేది కాబోతుంది. అందుకే వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నారు. వాళ్ళు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఒక నాలెడ్జ్ పీపుల్ తోటి మింగల్ అవుతూ ఉన్నారు వాళ్ళు. అంటే ఏ విధంగా ఈ రిలేషన్షిప్ని ఎప్పుడు నా లైఫ్లోకి మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళగలను, గుడ్ టైం ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఎప్పుడు నా పర్సన్ మళ్ళీ మేమిద్దరం కలుస్తామని కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ ట్రూ అండి. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళకి మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉందండి నిజంగానే. అందుకే వాళ్ళు మీ మీద ఉన్న ఫీలింగ్స్ని లోపలనే ఇక్కడ చూడండి ఎంత అక్యురేట్గా కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు, లోపలనే దాచిపెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, మీ మీద ఉన్న ప్రేమని కానీ ఆప్యాయతని కానీ బయట ప్రపంచానికి తెలియనేయటం లేదండి. ఎందుకంటే సంథింగ్ వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయిండొచ్చు. ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు అది చూపించటం లేదు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మల్టిపుల్ చాయిసెస్ అన్ని వాటిని చూసుకొని వెళ్ళిపోయారండి. అంటే సంథింగ్ న్యూ బెటర్గా ఉంది నాకు, బయట మీకంటే బెటర్ ఆప్షన్ అనేది ఉంది అనేది వాళ్ళు వెళ్ళిపోయారు. దట్ ఈస్ ఏమైనా అయిండొచ్చు. అక్కడ ఫిజికల్ నీడ్ అయిండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ పర్పస్ అయిండొచ్చు, లేకపోతే ఎమోషనల్ పర్పస్ అయిండొచ్చు. సంథింగ్ ఏదో కానీ మీకంటే బెటర్ అని అనిపించింది వాళ్ళకి అక్కడ సిచ్యువేషన్ చూసినప్పుడు. ఇప్పుడు వాళ్ళకి వేరేగా ఉంది వాళ్ళ ఆలోచన.
Don't treat me the way you do. I don't deserve it. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. వాళ్ళు ఇప్పుడు అందరితో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఈక్వల్గా మీ ఇద్దరి మధ్యలో ఒక మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయ్యుండొచ్చు, సంథింగ్ ఎవరైనా కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎట్లా అంటే కమ్యూనికేషన్ అనేది జరగాలి, ఏ విధంగా అయినా జరగాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారంటే మీరు చాలా కోపంతో ఉంటారని అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళని అసహించుకుంటూ ఉంటారని అయ్యుండొచ్చు. సంథింగ్ వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే నువ్వు అలా ట్రీట్ చేయకు, నేను అంత బ్యాడ్ పర్సన్ని కాదు, దానికి తగిన పర్సన్ని కాదు, అంటే అటువంటి సిచ్యువేషన్కి తగిన పర్సన్ని కాదు, నేను కూడా మారాను అని చెప్పాలని వాళ్ళ ఇంటెన్షన్. సంథింగ్ ఇక్కడ చూడండి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఏదో ఒకటి రావాలి కదండి. మీకు కాలర్ మెసేజ్ చేయాలంటే ఊరికేనే కాలర్ మెసేజ్ చేస్తే అది ఏదో ఒక సిచ్యువేషన్ అనేది వస్తేనే కదా కాలర్ మెసేజ్ చేయడానికి వాళ్ళకి కూడా ఒక ధైర్యం అనేది వస్తుంది. అంటే ఊరికేనే వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళకి మళ్ళీ ధైర్యం కావాలి కదా. మీ లైఫ్లోకి రావాలన్నా కానీ ఒక పర్సన్ని వదిలేసిపోయినప్పుడు ఎవరైనా ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఏదైనా కానీ మనం ఒకటిని వదిలేసుకొని ఏదైనా జరిగిందనుకోండి, మళ్ళీ మనం దాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా భయం వేస్తుంది. అంటే దాన్ని దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి ఆ జంకు అవుతుంది. అంటే మనసులో ఒక విధమైన వైబ్రేషన్ వస్తుంది, అంటే భయం. ఆ భయాన్ని మనం అధిగమించినప్పుడే మనం అది అనేది మళ్ళీ అది మన చేతుల్లోకి తీసుకోగలం. దట్ సేమ్ అంతే. ప్లీజ్ యూనివర్స్, ద హీట్ బిట్వీన్ as is intense అని మా విఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే అగైన్ చూడండి ఈ 6 ఆఫ్ పెంటికల్స్. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు మీతోటి నాకు తెలిసి మాత్రం ఇక్కడ 90% ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫైనాన్షియల్గా మీతోటి నీడ్ కోసమే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారండి. మీ దగ్గర ఉన్నారు కూడా. తనకి తర్వాత బెటర్ ఆప్షన్ అనిపించిందో సంథింగ్ ఏదో రీజన్ వల్ల మిమ్మల్ని వదిలేసిపోవడం జరిగింది. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం తీసుకున్నారో అది వేరే వాళ్ళకి దానం చేశారు. రియల్ మీ దగ్గర ఎమోషనల్ తీసుకొని ఉండొచ్చు, లేదంటే ఏదైనా కూడా ఫైనాన్షియల్గా మీ నుంచి వాళ్ళు సపోర్ట్ పొంది ఉండొచ్చు. అది వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ ఏవైనా ఉండొచ్చు అండి. అది ఫైనాన్షియల్గా అయ్యుండొచ్చు, లేదంటే ఎమోషనల్గా అయ్యుండొచ్చు, లేదంటే ఫిజికల్గా అయ్యుండొచ్చు. అవి జరిగినవి అనేవి వాళ్ళకు ఒక అంటే ఉద్రేకాన్ని ఆలోచన రాగానే ఒక డిఫరెంట్ వస్తుంది కదా మనసులో, అది కలిగిస్తూ ఉందన్నమాట. అగైన్ చూడండి, జస్టిస్. మీకు న్యాయం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తను చేసిన తప్పేంటి అనేది తనకు అర్థమైంది కాబట్టి మీకు న్యాయం చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీతోటి రీయూనియన్ కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇదే అండి ఇప్పుడు ఓవరాల్గా రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ని మీకు ఆల్మోస్ట్గా తన నిజ స్వరూపం ఏంటి అనేది మీకు తెలియనివ్వటం లేదు. దట్ ఈజ్ ట్రూ అండి. నిజస్వరూపం కన్నా తెలిస్తే మీరు ఏ విధంగా అసహించుకోనైనా అసహించుకోవచ్చు, లేదంటే లైఫ్లో ఇంకెప్పుడు నీ ముఖం చూడను అనే విధంగా తనని చీకొట్టైనా కానీ మీరు దూరంగా వెళ్ళిపోవచ్చు. అందుకే వాళ్ళు తన నిజస్వరూపాన్ని మాత్రం తన లైఫ్లో ఏం జరిగింది అనేది మాత్రం మీకు చెప్పాలి అని తను అనుకోవటం లేదు. ఆల్మోస్ట్ చెప్పరు కూడా. మీ దగ్గరికి వచ్చినా కూడా చెప్పరు. తను జరిగిన విషయాలు ఏది చెప్పరు. ఎందుకు అంటే మీరు లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉండాలంటే ఆ విషయాలు మీకు చెప్పకపోవడం మంచిదని తన ఇంటెన్షన్. ఇంకోటి మీరు కూడా తెలుసుకోకపోవడమే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తాయి? ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోకపోతే హ్యాపీగా ఉంటారండి ఎవరైనా, కానీ ఆ బాధలు అనేవి ఉండవు. కొన్ని విషయాలు మనకు తెలిస్తేనే బాధపడతాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్.
Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Please universe give me a great answer. Gratitude, gratitude. ఏంజల్స్ మీరు ఇవి ఏంజల్ కార్డ్స్ మాత్రం మీకండి. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుందండి. సక్సెస్ మీ దగ్గరలోనే ఉంది. ఎస్, దిస్ ఈస్ ట్రూ. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ట్రస్ట్ చేయండి. ఫస్ట్ కమ్యూనికేట్ క్లియర్లీ. నేనేం చెప్పాను, వాళ్ళు కమ్యూనికేషన్ అనేది చేయాలనుకుంటున్నారు. ఆ కమ్యూనికేషన్ అనేది మీరు మాత్రం జాగ్రత్తగా డీల్ చేసుకోండి. ఫస్ట్ ఎఫ్ ఐ యు ఎన్ హెచ్ ఎస్ క్యూ డి ఓ వి బి ఏ టి జే. ఇవి మాత్రము ఇది ఇలా పడ్డాయండి 50-50 లాగా. అంటే ఇవి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయ్యిండొచ్చండి. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు మాత్రం తీసుకోండి. రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసి మీరు మాత్రం, నేను చెప్తున్నాను, ఎంతవరకు వీలైతే అంతవరకు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీకు కావాల్సింది మీకు దొరకాలి అంటే మీరు బాధపడితే మాత్రం దొరకదండి. మీరు ఎంత పాజిటివ్గా మీరు మారితే అంత పాజిటివ్నెస్ మీ లైఫ్లో వస్తుంది. అది తొందరలో నెరవేరడానికి ఒక వే అనేది దొరుకుతుంది. దిస్ ఈజ్ ట్రూ అండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి అని అనుకుంటూ నా కృష్ణకి, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామికి కృతజ్ఞత తెలుపుకుంటూ, మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అగైన్ ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.